హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈరోజు నేను మీకు మంచి హెయిర్ గ్రో స్మూతీ చేసి చూపిస్తాను. అదే బయోటిన్ డ్రింక్ అనమాట. మీరు కనుక ఈ స్మూదీని డైలీ 15 days to 1 month తీసుకున్నారు అంటే మీ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అలానే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను ఈ స్మూదీ చేసి తీసుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 6 నుంచి 7 జీడిపప్పులను వేసుకోవాలి. అలానే ఒక 5 బాదం పప్పును కూడా వేసుకోండి. నేను ఇది ఒక పర్సన్కి సరిపోయేలా మెజర్మెంట్స్ అనేవి చేసి చూపిస్తున్నాను. అలానే రోస్టెడ్ పంప్కిన్ సీడ్స్ 1 టీ స్పూన్ తీసుకోవాలి. అదే గుమ్మడి గింజలు అంటారు కదా, అవి మీరు కావాలంటే పచ్చివైనా సరే తీసుకోవచ్చు. నేను వేయించినవి తీసుకుంటున్నాను. అలానే 1 టీ స్పూన్ చియా సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి చూడడానికి సబ్జా సీడ్స్లా ఉంటాయి, కానీ ఇవి సబ్జా సీడ్స్ కాదు, చియా సీడ్స్. అలానే 7 నుంచి 8 కిస్మిస్ని కూడా వేసుకోండి. ఒక అంజీర్ కూడా వేసుకోవాలి. అలానే ఇందులో ఒక 2 వాల్నట్స్ని కూడా వేసుకొని ఇందులో వాటర్ వేసుకుని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఎందుకంటే చియా సీడ్స్ వేసాం కాబట్టి ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. అలానే నేను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నైటే నానబెట్టేసుకుంటున్నాను. మీరు ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఏదైనా సరే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మన పల్లీలు కానీ నువ్వులు కానీ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అలానే మార్నింగ్కి మనకి చక్కగా నానిపోయినాయి కదా, ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకుని మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా బ్లెండర్లోకి వేసేసుకోండి. ఏ వాటర్తో అయితే నానబెట్టుకున్నామో నేను అదే వాటర్తో సహా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బాదం అనేది తొక్క తీసుకుని వేసుకోవచ్చు. అలానే ఇందులో స్వీట్నెస్ కోసం 2 డేట్స్ని సీడ్స్ తీసేసి వేసుకుంటున్నాను. అలానే ఇది మనం బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో తీసుకుంటున్నాం కాబట్టి స్టమక్ ఫిల్లింగ్గా ఉండడానికి ఒక బనానా వేసుకుంటున్నాను. బనానా అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఈ బనానా ప్లేస్లో యాపిల్స్ కానీ ఇంకేదైనా సరే తీసుకోవచ్చు. ఇందులో మీకు థిక్నెస్కి సరిపడా వాటర్ అనేవి యాడ్ చేసుకోండి. మీరు ఎలా తాగగలిగితే అలా. నేనైతే ఒక 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒకసారి బ్లెండ్ చేసుకోండి. నేనైతే కొంచెం కచ్చపచ్చగా బ్లెండ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటాయి అని చెప్పేసి. ఈ బ్లెండర్ అనేది రివ్యూ నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ బ్లెండర్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది మొత్తం ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి ఆల్మోస్ట్ 1 minute చక్కగా బ్లెండ్ అయిపోతుంది. ఇంకా తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారా, థిక్నెస్ అనేది బాగుంది. మీరు కావాలి అంటే ఇంకొంచెం థిక్ అయినా చేసుకోవచ్చు, మిల్క్ కావాలైనా సరే యాడ్ చేసుకోవచ్చు. దీనిపైన నేను టాపింగ్స్గా ఇలా బాదంని కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలానే గుమ్మడి గింజల్ని కూడా వేసుకుంటున్నాను. ఫ్లాక్ సీడ్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే తాగేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.